అమిత్ షా గారి చేతుల మీద పసుపు బోర్డు ఒక కార్యాలయం నిజంగానే ఇవాళ అందరి కళ సాకారం అయింది. వారు చేతుల మీదుగా ఇప్పుడు అక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవాళ పసుపు బోర్డు తీసుకురావటమే కాకుండా ఆ పసుపు బోర్డు ఒక హెడ్ క్వార్టర్ మన నిజామాబాద్లోనే పెట్టడం, మరియు ఇందూరులో పెట్టడం, అట్లాగే మన రైతు బిడ్డ అయిన పల్లా గంగారెడ్డి గారిని దానికి చైర్పర్సన్ చేయటం నిజంగానే చాలా గర్వకారం. ఎన్నో సంవత్సరాల పోరాటం, ఇక్కడ రైతుల పోరాటం 2023లో ప్రధానమంత్రి గారు దాన్ని ప్రకటన చేశారు. చేసినాక ఇవాళ మనం ఒక కార్యాలయాన్ని ఇవాళ ఇక్కడ నిర్మించుకోవటం, ఆ తర్వాత ఇక్కడ నుంచే మన రైతు బిడ్డ దానికి చైర్పర్సన్ అవ్వటం, ఇవాళ అమిత్ షా గారి చేతుల మీదుగా ఇవాళ దాన్ని మనం ఓపెనింగ్ చేసుకోవటం అనేది నిజంగానే చాలా సంతోషం. ఇవాళ ఒక పండగ వాతావరణం ప్రతి రైతుకు కూడా, తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇందూరు నుంచి నిజామాబాద్ నుంచి పండే పంట పసుపు పంట ఏదైతే ఉందో అది దేశం మొత్తం అట్లాగే వివిధ దేశాలకు కూడా ఇవాళ పంపిస్తున్నాం మనం. మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి అందరికీ బాండ్ పేపర్ ఇస్తే చాలా మంది ఎగతాళి చేసిన వారు ఉన్నారు. కానీ వారు ఎవరు ఎన్ని మాటలన్నా ఏమి చేసినా వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి ఇవాళ మనకి ఆ బోర్డును తీసుకురావటమే కాకుండా ఆ కార్యాలయాన్ని మన ఇందూరులోనే ఓపెన్ చేయటం, దానికి చైర్పర్సన్గా మన రైతు బిడ్డ అయిన పల్లా గంగారెడ్డి గారిని నియమించడం నిజంగానే వారి పట్టుదలకి ఇదొక నిదర్శనం. ఇవాళ కేంద్రంలో ఉన్న మన ప్రభుత్వం రైతులకి ఎంతో చేస్తూ ఉంది. రైతులు ఆదాయాన్ని పెంచాలి, 5 సంవత్సరాల్లో దాన్ని 2 చేయాలని చెప్పి కేంద్రంలో ఉన్న మన ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల కోసం ఎంతో కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇందూరులో ఇవాళ ఇక్కడ పసుపు బోర్డుని ఏర్పాటు చేయటం, దీనికోసం ఎన్నో రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తే, అది తమిళనాడు అయితే మహారాష్ట్ర అయితే మా దగ్గర ఏర్పాటు చేయాలన్నారు. కానీ మన పార్లమెంట్ సభ్యులు పట్టుబట్టి ఆ బోర్డుని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అన్నా పసుపు రైతులు ఉన్నారా? పసుపు రైతులు ఉన్నారా? పసుపు రైతులు ఉంటే మన కార్యాలయం ప్రారంభమైంది, ఎంత జోసి ఉండాలి అన్నా. మన భూములేమో కోట్ల రూపాయలు వలుకుతున్నాయి, మన పిల్లలేమో దుబాయ్లో గల్ఫ్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు. అవునా కాదా? ఇవాళ పసుపు బోర్డు వచ్చిన తర్వాత మన బతుకులు మారుతాయి అన్నోళ్ళు భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎంతో మందిని చూసినామన్న మన రాజకీయ నాయకుల్ని, ఎన్నో పార్టీలను చూసినాం, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం. కానీ మాటిస్తే తప్పకుండా బాండ్ పేపర్ రాసి అగో గదే పసుపు బోర్డు, గాయన్నే అరవింద్ గట్టిగా చప్పట్లతో ఆయనకు మద్దతు తెలుపుతామా? గట్టిగా అందరు కూడా. అన్నా నాకు తెలుసన్నా పసుపు రైతు పడ్డ కష్టం, ఆ కష్టానికి ప్రతిఫలమే ఒక బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు. కానీ ఇలా బోర్డే కాదు,
దాని ఆఫీసు, దాని చైర్మన్ ఇందూరు పసుపు రైతు బిడ్డని చేసిండు అన్న. ఆఫీసు కూడా ఇందూరు గడ్డ మీద పెట్టాడు. కాబట్టి అసంటోన్ని ఆశీర్వదించడానికి ఇంత దాకా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఒక్కసారి మరొక్కసారి కూడా, ఎందుకంటే అమిత్ షా గారు ఈ ప్రోగ్రాం అక్కడి నుంచి కూడా నడుస్తుంది, అక్కడ కూడా చూస్తున్నారు కాబట్టి భారత్ మాతాకి, భారత్ మాతాకి అన్న. పోలీస్ అన్నలాగా చెప్తున్నా, ఈడికేది కాదు, ఆడ ముబారక్ దగ్గర కూపన్పల్లి దాటినాయి, ఇంకా లైన్లున్నాయి, వేలాది మంది ఉన్నారు. ఇందూరు పట్టణం నుంచి ఇంకా వేలాది మంది రోడ్ల మీద ఉన్నారు. ఈ సభా స్థల దగ్గర, అక్కడ వెనుక ఉన్న చెట్ల దగ్గర ఉంటారో ఎక్కడ ఉంటారో అందరినీ ఈ గ్రౌండ్ లో కలవడి చేయవలసిందిగా గౌరవ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మరొక్కసారి చెప్తున్నా, ఇది ఏ పార్టీది కాదు, ఏది ఏ వ్యక్తిది కాదు, ఇది మా రైతు అన్నది, మా పసుపు రైతు అన్నది 50 ఏళ్ల కళ ఈ రోజు నెరవేరుతున్న సందర్భంలో. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, తాతలు కలలు కన్నారు, తండ్రులు పోరాటం చేశారు, మన కళ నెరవేరింది ఈరోజు. కాబట్టే మీకు చెప్తున్నాను, గట్టిగా 2 చేతులతో చప్పట్లు కొట్టి మన కళ నెరవేర్చిన నరేంద్ర మోడీకి గట్టిగా చప్పట్లు కొట్టురి. మరి నరేంద్ర మోడీకి ఒక్కడి కొడితే సరిపోతుందా అన్న? బాండ్ పేపర్ రాసిచ్చి గుండాల చేతిలో ఎన్నోసార్లు అలా ఇంటి మీద దాడి చేసిరు, కారు మీద దాడి చేసిరు, తన మీద దాడి చేసిడు. అయినా వెనుకకి రాకుండా మనకు పసుపు బోర్డు తెచ్చిన అరవింద్కు గట్టిగా చప్పట్లు కొట్టురన్న. ధరంపూరి అరవింద్ నాయకత్వం, ధరంపూరి అరవింద్ నాయకత్వం అంతే ఉంటుందా అన్న? మరి దాన్ని ప్రారంభం చేసేందుకు జాతీయ హోంశాఖ మంత్రి అపర చాణక్యుడు, భారత రాజకీయాల్లో తాను ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాషాయమయం చేస్తున్న అమిత్ షా గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నా, మనం కొట్టే చప్పట్ల సప్పుడు మన ఊర్లల్లా భార్యలు, భర్తలు, కొడుకులు, తండ్రులు గల్ఫ్ పోయి, దుబాయ్ పోయి వాళ్ళు ఆడ కష్టపడుతుంటే, మనోళ్ళు ఈడ బాధపడుతుంటే చూసేటోళ్ళ కళ్ళు, వాళ్ళ కడుపు కొంచెమన్నా కానీ ఆ బాధ తగ్గేటట్టుండేటట్టు గట్టిగా కూడా ఒకసారి భారత్ మాతాకి, ధరంపూరి అరవింద్ నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం అన్నా మీ అందరికి కోరుతున్న పేరు పేరున. ఎందుకంటే ఇది కళ నెరవేరిన సమయం. చాలా మంది రైతులు అడుగుతున్నారు, అరే రాజకీయ నాయకులంటే కేవలం మనకు హామీలు ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటారు తప్ప ఇట్లా బాండ్ పేపర్ రాసి పసుపు బోర్డు ఏర్పాటు చేసి దానికి చైర్మన్ మనోని చేసి ఆఫీస్ ఇలా మొదలు పెడతారని ఎవరు అనుకోరన్నా. నిజంగా కూడా వాళ్ళ అసలు అరవింద్ మనం ధన్యవాదాలు చెప్పాలన్నా, అసలు నరేంద్ర మోడీకి మనం ధన్యవాదాలు చెప్పాలి కదా. ఇవాళ ఆ జగిత్యాల నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బ్యారికేడ్స్ కట్టి దాన్ని అడ్డుకోవద్దని చెప్తున్నా. మరొకసారి దయచేసి చెప్తున్నాను, ఇది రైతుల సభ, రైతును రానియండి, రైతును రానియండి. అక్కడి నుంచి ఏసీపీ శ్రీనివాస్ గారా ఎవరున్నారు అక్కడ? దయచేసి చెప్తున్నాను, అక్కడి నుంచి రైతులు వదలండి, ముందుకు రైతులు ముందుకు వదలండి. అన్నా మనకు తెలుసు అన్న, జగిత్యాలకు తెలుసు కష్టం అంటే ఏముంటుంది. పసుపు కోసం ఎన్ని ధర్నాలు చేసినాం, పసుపు పొడి కోసం ఎన్ని రాత్రులు రోడ్ల మీద వన్నాం, మన ఇళ్ళల్లా చెప్పి ఏ రకంగా వచ్చినాం. ఇవాళ జగిత్యాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క అన్నకు, తమ్ముడికి, అక్కకు నేను నిజంగా కూడా పాదాభివందనాలు చేస్తున్నా. ఈ వేదికలు ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లతోని జగిత్యాల నుంచి వచ్చిన వాళ్ళకు స్వాగతం చెప్పురన్నా, గట్టిగా గట్టిగా చప్పట్లతోని. కోరుట్ల నుంచి వచ్చిన నా అన్నదమ్ములందరికీ కూడా గట్టిగా, ఎందుకంటే కోరుట్ల రైతులకు తెలుసు కష్టం అంటే ఏదో తెలుసు. ఆ దగ్గర అప్పుడేమో అండలతో బాధపడుతుంది, తర్వాత ఏమో రాజకీయాల మోతాన పోతుంది. కానీ ఇలా మాటిచ్చి నిలబట్టుకునే నాయకుడు వచ్చిండు, అరవిందుడు వచ్చిండు.
దేశానికి నరేంద్రుడు ఏ విధంగానో ఈ ఇందూరుకు అరవిందుడు ఆ విధంగా గట్టిగా కొరుట్లాకి వచ్చిన రైతులకు చప్పట్లు కొట్టాల్సిందిగా చెప్తున్నాను. అన్న పసుపు అంటేనే బాలుకొండ అన్న. బాలుకొండకు మారు పేరు పసుపు కొండ. ఆ పసుపు కొండ నుంచి వచ్చిన బాలుకొండ నుంచి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఈ వేదిక ద్వారా గట్టిగా చప్పట్లతోని స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. పోరాటాల గడ్డ. ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో రకాలుగా ఈ తెలంగాణలో గాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోరాటాల గట్టైన ఆ నవనాథపురం 6 ఊరు నుంచి వచ్చిన అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరికి కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందే కోరుతున్నా. మొన్న ఎలక్షన్లో ఎవరున్నారా లేదా చూడలే. రూరల్ నుంచి ఇందూరు రూరల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి అక్కకు అన్నకు పాదాభివందనాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతోని వాళ్ళందరినీ స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. నేను పసుపు పండించలేదు, కానీ నాది ఇందూరు, నాది పసుపు గడ్డ అని చెప్పే కాషాయ అడ్డ ఇందూరు పట్టణం నుంచి వచ్చిన వేలాదిగా తల్లి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు మహిళకు అన్నకు అక్కకు గట్టిగా చప్పట్లతోని ఇందూరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్పాల్సిందే ఉంటాం. చివరగా కానీ ఎంతో ఆశతోని బోధన్ చక్కెర ఫ్యాక్టరీ నుంచి కావాలని కేసీఆర్ మాటిచ్చిండు, కవితను గెలిపించుకున్నాం 100 రోజులు వస్తుందన్నారు, కానీ రాలే. ఇవాళ వాళ్ళు ఆశతోని అరవింద్ వైపు చూసుకుంటా బోధన్ నుంచి వచ్చిన ఒకప్పుడు బోధన్ అంటే వ్యవసాయానికి మారు పేరు, ఇప్పుడు బోధన్ అంటే దుబ్బలు సబ్బలు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి బోధన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు అక్కకు అన్నకు 2 చేతుల దండం చేస్తూ మీ అందరూ చప్పట్లతోని వాళ్ళని స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా అన్న. ఇక మనం అందరం కూడా మరొక్కసారి భారత్ మాతాకి జై శ్రీరామ్. దయచేసి కళాకారులు ఒక మంచి పాట అందుకొని అది పత్రికలకు ఇచ్చింది, దయచేసి పత్రికలకు ఇచ్చింది. ఎందుకంటే అన్న సోషల్ మీడియా మీద బతాం చెప్పేదినే, సోషల్ మీడియా బతుకుతాము. ఆ సోషల్ మీడియా పత్రిక వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి దయచేసి పత్రికలు ఇచ్చిన దాంట్లో వేరే వాళ్ళు పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి భారత్ మాతాకి జై. మైకులు ఆఫ్ చేయాలి దయచేసి. ఇక్కడ నుంచి అక్కడ వరకు చివరి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి గుండె నిండా ఎత్తుకున్నటువంటి జెండాను మనస్ఫూర్తిగా కళ్ళకద్దుకొని నినాదం చేస్తే ఎట్లా ఉంటది? భారత్ మాతాకి. ఇంకా రాలే, ఇంకా కావాలి. మరికొద్ది క్షణాలలో పెద్దలు గౌరవనీయులు ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నారు కాబట్టి సాగరంగా ఆహ్వానించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో, ఆ పొద్దు పొడుపు మోముల్లో, ఆ పొద్దు పొడుపు మోముల్లో అరవిందన్న గదిలెనో. పచ్చా పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెనో, పచ్చా పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెనో. పాపల పసి పాపల ఉయ్యాలలు పకది
గురిసెను ఆ వెన్నెల వెలుగున పుల్లోర బిడ్డల గదిలెను పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెను పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెను పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెను పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెను పాపల ఉయ్యాలలో పగదిలెను పాపల పసి పాపల ఉయ్యాలలో పగదిలెను పాపల పసి పాపల ఉయ్యాలలో పగదిలెను పాపల పసి పాపల ఉయ్యాలలో పగదిలెను గత 3 దశాబ్దాలు ఈ ప్రాంత రైతులు పసుపు కోసం చేసినటువంటి పోరాటం భారత ప్రధానమంత్రి ఆశీర్వాదంతో పెద్దలు అమిత్ షా గారి సహకారంతో మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారు పసుపు బోర్డు సాధించి ఆ పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించి దానికి ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి సామాన్యుడికి దాదాపు 30 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి నాలాంటి సామాన్యుడికి జాతీయ బోర్డు చైర్మన్ గా నియామకం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీకి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, పసుపు బోర్డు గురించి అనేక సంవత్సరాలు రైతులు ఉద్యమాలు చేసింది. మన ప్రభుత్వం రైతులకు పసుపు బోర్డు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా పసుపు బోర్డుకు సంబంధించి పసుపు రైతులకు సంబంధించి మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రైతుల సంక్షేమం కోసం, రైతుల ఉన్నతి కోసం, రైతుల సంక్షేమ ధ్యేయంగా మీ నాయకత్వంలో బోర్డు కూడా ముందుకెళ్తుందని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పుడున్నటువంటి 1876 కోట్ల ఎక్స్పోర్ట్ ని భవిష్యత్తులో 5,000 కోట్లకు పెంచాలనే టార్గెట్ ఏదైతే ఇచ్చిందో 2030 వరకు ఆ టార్గెట్ ని రీచ్ కావడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్. మీ ఆశీర్వాదం ఉండాలని బోర్డుకు మా అందరికీ అమిత్ షా గారు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి. అదేవిధంగా ఒకసారి మీరందరూ కూడా రైతులందరూ లేచి మనకు పసుపు బోర్డు ఇచ్చి జాతీయ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు తప్పట్లతోనే పెద్దలు అమిత్ షా గారికి స్వాగతించాల్సిందిగా, ధన్యవాదాలు చెప్పాల్సిందిగా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. మనం కూడా ఇక్కడ చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తే బాగుంటుంది. దయచేసి అందరూ కూడా అమిత్ షా గారికి ధన్యవాదాలు చప్పట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. तुम्मल नागेश्वरराव जी को संबोधन के लिए आमंत्रित करते हैं. హోంశాఖ మార్చులు మరియు సహకార శాఖ మార్చులు అమిత్ షా గారికి, వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, సంజయ్ గారికి, లక్ష్మణ్ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారికి, శాసనసభ్యులు భూపతి గారికి, సూర్యనారాయణ గారికి, ప్రియమైన పసుపు రైతులకి తెలంగాణ ప్రభుత్వ పక్షాన, రేవంత్ గారి పక్షాన కేంద్ర ప్రభుత్వానికి గత అనేక సంవత్సరాలుగా మీరు కలలు కంటూ అనేక పోరాటాల ఫలితంగా ఈనాడు మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని, పసుపు రైతుల్ని వారి యొక్క పోరాటాన్ని గమనించి ఈ యొక్క పసుపు బోర్డుని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటం, అందులో కూడా తెలంగాణలో కూడా ముందుండి పోరాడినటువంటి ఇందూరు రైతులకి ఆ గౌరవం దక్కటం ఈ దేశానికి గర్వకారణం. ఈ పోరాటానికి అనుకూలంగా పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవటం కోసం కంటిన్యూస్ గా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరికలు తీర్చాలని పట్టుబట్టి అమిత్ షా గారి ద్వారా, ప్రధానమంత్రి గారి ద్వారా ఇది సాధించి మీ యొక్క గుండెల్లో నిలిచినటువంటి పార్లమెంటు సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రేవంత్ రెడ్డి గారి పక్షాన,
బోర్డు యొక్క స్థాపనకు కానీ కేంద్ర ప్రభుత్వంతో సహకరించి మీరు ఏదైతే కలర్ కన్నారో బోర్డు వల్ల మన పసుపు రైతులకి భవిష్యత్తు ఉంటుందని, మనం పండించేటటువంటి పంటకి గిట్టుబాటు ధర వస్తుందని, అదేవిధంగా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు వస్తాయని, అదేవిధంగా మోడర్న్ మెకనైజేషన్ తోటి రైతులకు సులువైనటువంటి వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవచ్చని, రీసెర్చ్ సెంటర్లు ఇక్కడే ఉంటాయని, తర్వాత మార్కెటింగ్ కి సంబంధించి బోర్డు అనుసంధానం చేస్తూ రైతులకి ట్రేడర్స్ కి మధ్యన వారధిలాగా ఉండి ఎంత పండిస్తే డిమాండ్ ఉంటుందో అంతటికే పరిమితం చేసి పసుపు రైతు నష్టపోకుండా ఉండేదానికి ఈ పసుపు బోర్డు యొక్క కార్యక్రమాల్లో ప్రధానంగా భావించాలి అని చెప్పి బోర్డు అధ్యక్షునికి రేపు నియమించబోయేటటువంటి పూర్తి స్థాయి బోర్డు సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ అమిత్ షా గారి యొక్క మోడీ గారి యొక్క సహకారంతో పసుపు రైతులే కాదు తెలంగాణ రైతాంగానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాల్ని కేంద్ర ప్రభుత్వం మేము అడిగింది కరువుగా కొన్ని సహకారాలు అందిస్తుంది. దానికి ముందు భవిష్యత్తులో కూడా రైతాంగానికి సంబంధించినటువంటిది రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతుని రాజునే చేస్తామని చెప్పినటువంటి మోడీ గారి వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి సంవత్సరాల్లోనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ 1,00,000 కోట్ల పైన రైతాంగ సమస్యల మీద ఖర్చు పెట్టాం. అది రుణమాఫీ మీద చేశాం, రైతు భరోసా మీద చేశాం, పంటలను గిట్టుబాటు ధర కొనుగోలు చేసేదానికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉన్నా లేకపోయినా రైతును ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్లమెంటు సభ్యుల సహకారంతో, కేంద్ర ప్రభుత్వంతో ప్రతినిత్యం అనుసంధానం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం సహకారాలతో తెలంగాణ రైతులు రాజును చేయడానికి వ్యవసాయ శాఖ అదేవిధంగా కోఆపరేటివ్ శాఖ పరంగా కోఆపరేటివ్ శాఖ కూడా అమిత్ షా గారి మంత్రిగా ఉన్నారు కాబట్టి మన రైతులకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పసుపు రైతులకి, సాధించినటువంటి ఎంపీ గారికి, పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుణ్య కార్యక్రమానికి ఈ యొక్క భరతమాతకి పసుపు పారాణిని దిద్దేటటువంటి ఈ పసుపు పంటకి, దివ్య ఔషధమైనటువంటి ఈ పంటకి భవిష్యత్తుని కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షా గారికి, మోడీ గారికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. बहुत बहुत धन्यवाद सर आपका। अभी मैं इस अवसर पर हमारे मुख्य अतिथि माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी को रिमोट के दौरान हेल्दी बोर्ड का प्रतीक चिन्ह का अनावरण करने विनती करती हूँ। తను మన హల్దీపోడు చిన్నాని చేస్తుడు ఒకసారి గట్టిగా చప్పట్లతోని ఆ లోగోను, ఎందుకంటే అది మన భవిష్యత్తు కళలు నెరవేర్చే లోగో కాబట్టి గట్టిగా చప్పట్లు అన్ని దగ్గర నుంచి. ఆ చివరిగా పోలీసు వాళ్ళు గేట్లు బంద్ చేస్తున్నారట, దయచేసి గేట్లు బంద్ చేయకండి, వేలాదిగా ఇంకా వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ లోపలికి వదలండి. కనీసం మా పసుపండలను చూసుకొని సంతోషంగా ఉంటారు వాళ్ళు. सहकारिता मंत्री श्री अमित शाह जी से इस समारोह संबोधन के लिए आमंत्रित करती हूँ। भैया सेट करके बैठ जाओ जरा, आप कंधे पर हुए यहाँ आ जाए, आगे स्टैंड वाले सेट करके बैठ जाओ जरा, तुम आगे आ जाओ, पीछे जो अकेला स्टैंड बदलता है। आज भारत भर के करोड़ों किसान और विशेषकर तेलंगाना के हल्दी की खेती करने वाले सभी किसानों की 40 साल से मांग थी कि राष्ट्रीय हल्दी बोर्ड बनाया जाए। आज मोदी जी ने इसको विधिवत रूप से पूरा करने का काम किया। इसके शुभारंभ के मौके पर मेरे साथ मंच पर उपस्थित
मोदी जी के मंत्रिपरिषद में मेरे साथी श्री जी किशन रेड्डी जी, मेरे मंत्रालय में मेरे साथी केंद्रीय मंत्री श्री बंडी संजय कुमार जी, श्री तुमल्ला नागेश्वर राव जी, कृषि मंत्री तेलंगाना श्रीमती बांसरी अंसुया जी, पंचायती राज मंत्री तेलंगाना, जिन्होंने हल्दी बोर्ड के लिए बड़ी झगड़ा किया है भारत सरकार से, ऐसे हमारे सांसद अरविंद हमारे सांसद के लक्ष्मण जी, और पहले हल्दी बोर्ड के चेयरमैन भी, सिर्फ हेडक्वार्टर नहीं, चेयरमैन भी हमने तेलंगाना से ही लिए हैं। श्री पल्ला गंगा रेड्डी से खड़े हो जाइए। और आज इस सभा में आए हुए हल्दी उगाने वाले मेरे प्यारे किसान भाइयों बहनों, आप सभी को मेरा प्यार भरा नमस्कार। सबसे पहले मैं सभी किसान भाइयों बहनों को विनती करना चाहता हूं कि एक बार मोदी जी के सम्मान में जोर से ताली बजाकर मोदी जी का स्वागत करिए। आज मुझे बड़ी खुशी हो रही है कि एक वादा देश के प्रधानमंत्री जी ने देश भर के हल्दी की खेती करने वाले किसानों को किया था, और विशेषकर तेलंगाना और निजामाबाद में किया था। ये वादा आज पूरा हो जाने है, और मेरा सौभाग्य है कि हल्दी बोर्ड का उद्घाटन मेरे हाथों हो रहा है। देश भर के हल्दी के किसानों को जो श्रम करते हैं, जो देश भर के लोगों को स्वस्थ रखने में अपनी भूमिका निभाते हैं और देश को समृद्ध करने में भी अपनी भूमिका निभाते हैं, ये सभी हल्दी के किसानों को मेरी बहुत बहुत बधाई और शुभकामनाएं। अपना ये निजामाबाद कई दशकों से हल्दी की राजधानी के रूप में जाना जाता है। यहाँ के किसान हल्दी सदियों से उगाते हैं, मगर उसको वैश्विक बाजार जितना मिलना चाहिए उतना दुनिया के बाजार में आपका हल्दी नहीं जाता है। ये बोर्ड बनने से 3-4 साल में ही निजामाबाद की हल्दी दुनिया के ज्यादातर देशों में पहुंचेगी, इसका मुझे विश्वास। 2023 के चुनाव के दौरान मोदी जी ने यहां पर तेलंगाना में हल्दी बोर्ड की घोषणा की थी। अक्टूबर 23 में इसकी अधिसूचना जारी की, 26 में इसको शुरू किया, और आज 29 जून 2025 को इसका टेम्पररी हेडक्वार्टर भी हमने चालू करने का काम कर दिया है। और अब हल्दी बोर्ड विधिवत रूप से काम चालू करने के बाद हल्दी के किसान बिचौलियों के भरोसे नहीं रहेंगे। पैकिंग, ब्रांडिंग, मार्केटिंग और एक्सपोर्ट, ये पूरी चैनल वो अपना हल्दी बोर्ड प्रस्थापित करेगा। और हम सब जानते हैं, सदियों से भारत के लोग कटु होने के बावजूद भी हमारी माताएं हल्दी अपने खाने में डालती है। कोई पागल नहीं है, कटु स्वाद क्यों लेगा, परंतु सबको मालूम है कि हल्दी एंटी वायरल है, एंटी कैंसर है और एंटी इंफ्लेमेटरी है।
हल्दी के औषधीय गुण दुनिया भर में इसको वंडर ड्रग के रूप में जानते हैं। एक आश्चर्यजनक दवाई है जो कई सारे रोगों को एक साथ मानव शरीर से थोड़ी सी मात्रा में खाए तो समाप्त कर देती है। अब ये जो हल्दी को कैसे खाना जाए वो नहीं जानते हैं, इसकी कैप्सूल मगर मैं हर एक खाने में थोड़ा थोड़ा प्रमाण हल्दी खिलाता है और शरीर स्वस्थ होता है। हमारे यहाँ उच्च उपलब्ध है। और अब हल्दी का भी जिया और मित्रों, आप सभी को जानकर आश्चर्य होगा, भारत सरकार ने 2030 तक $1 बिलियन के हल्दी के निर्यात का एक्सपोर्ट का लक्ष्य रखा है और अंतर्राष्ट्रीय मंचों पर $1 बिलियन के एक्सपोर्ट के लक्ष्य को अचीव करने की हमने पूरी तैयारी भी की। तो और बनेगा तो हल्दी की ज्यादा से ज्यादा कीमत हल्दी के किसानों तक पहुंचे, इसके लिए काम करेगा। इंटरनेशनल मार्केट में हल्दी की खपत को बढ़ाने के लिए प्रचार प्रसार करेगा। संबंधित बाजार में भारत की हल्दी के अंदर जो औषधीय गुण है इसका भी प्रचार प्रसार करेगा। उनकी गुणवत्ता और सुरक्षा मानक विश्व स्तर के हो, इस प्रकार का पैकिंग की भी शुरुआत करेंगे। किसानों को हल्दी खेत से कैसे निकालनी जिससे एक्सपोर्ट में कोई बाधा न आए, इसका प्रशिक्षण और कौशल विकास, इसकी ट्रेनिंग देने का भी काम करेंगे और हल्दी के स्वास्थ्य वर्धक गुणों पर हम रिसर्च एंड डेवलपमेंट कर इसको विश्व के लिए प्रस्थापित करने का काम करेंगे। तेलंगाना में निजामाबाद, जगतियाल, निर्मल और कामारेड्डी जिला भारत के टॉप हल्दी उत्पाद करने वाले जिलों में होता है। और मित्रों, 2025 में हल्दी के किसानों को 18 से 19 हजार प्रति क्विंटल रेट मिला है। रेड्डी जी के नेतृत्व में जब ये बोर्ड बढ़े चलेगा, मुझे पूरा विश्वास है कम से कम 3 साल में हम 6 से 7 हजार रुपया ज्यादा किसानों को मिल पाए, इस तरह की मार्केटिंग की चयन करेंगे। 23-24 में भारत में 3 लाख हेक्टेयर में हल्दी हुई है और 10,74,000 टन हल्दी का उत्पाद हुआ। मोदी जी ने किसान एक्सपोर्ट जो करे इसका फायदा किसान को मिले, इसलिए कोऑपरेटिव एक्सपोर्ट, भारत कोऑपरेटिव एक्सपोर्ट लिमिटेड की स्थापना की है। और जो ऑर्गेनिक खेती करते हैं, प्राकृतिक खेती करते हैं, इसके लिए भारत ऑर्गेनिक कोऑपरेटिव लिमिटेड की भी स्थापना की है, जिससे आपको ऑर्गेनिक उत्पाद का विश्व में जो दाम मिलेगा उसका फायदा व्यापारी को नहीं मिलेगा, अपने किसान को मिलेगा। और मैं आज यहाँ तय कर जाता हूँ, बहुत कम समय में इसी शहर में निजामाबाद में हल्दी के साथ भारत और भारत हल्दी को आगे
देखो एक शासन डेवलप किया है तो वादा बात सही पूरी फॉर्मेलिटी पूरी है। सरकार के ऊपर भी है, भारत सरकार बहुत बहुत बधाई देता हूं और अंत में फिर एक बार निजामाबाद, तेलंगाना और भारत भर के सभी हल्दी के किसानों को बहुत बहुत बधाई और अभिनंदन। धन्यवाद। धन्यवाद आपका। वो लाइव बंद कर दीजिए దయచేసి ఇప్పుడు ఇక్కడికే వస్తారు తన మీరంతా కూర్చోవాలి కుర్చీలలో బయట మీరు ఉన్నారని చెప్పి గేట్లు బంద్ చేసి ఆడ వేలాది మంది వాలించేస్తలేరు మీరు ఇడికే లేవడం అనేది ఇది కాదు దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము అక్కడున్న ఎవరైతే గేట్ ఉన్నారో వారు బయలుదేరారు 5 నిమిషాలు ఇక్కడికి ఉంటారు కాబట్టి దయచేసి కూర్చోబెట్టాల్సిందిగా కోరుతున్నాను అక్కడ ఇక వేల మంది ఉన్నారు రోడ్డు మీద వాళ్ళందరూ లోపలికి పంపేయండి దయచేసి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇప్పుడే సిపి గారితో మాట్లాడాను వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అక్కడ ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో మెయిన్ గేట్ దగ్గర ఆ మెయిన్ గేట్ దగ్గర ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దయచేసి మీరు వాళ్ళని వదలండి లోపలికి దయచేసి అక్కడ ఎవరిని ఆపకండి అందరి లోపలికి పంపండి భారత్ మాతా కీ జై ఇప్పుడే ఆ సభ ముగించుకొని డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నారు కాబట్టి ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాలు ఈ సభ స్టార్ట్ అవుతుంది ఒక్కసారి కల్చర్ వాళ్ళు ఒక పాట కార్యక్రమం తీసుకోండి అమిత్ షా గారు ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరారు డైరెక్ట్గా ఇక్కడికే రాబోతున్నారు సో దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను బయట ఉన్న వారందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాను బయట చాలా మంది రైతులు వేచి చూస్తున్నారు ఇవాళ మనం ఇది ఒక పండుగ చేసుకుంటున్నాం దీనికి అందరూ కూడా అక్కడ కూర్చోటానికి స్థలం లేకపోయినా నుంచునైనా చూస్తామని చెప్పి బయట చాలా మంది వేచి చూస్తున్నారు సో దయచేసి పోలీసు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం లోపలికి పంపించాల్సిందిగా కోరుతున్నాం సైడ్స్ నుంచి వాళ్ళందరూ కూడా మీరు మధ్యలోకి వచ్చేసి అక్కడ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను రేప రేప లాడిన జెండా రేసుకు సయ్యంది మన ధర్మపురి అరవిందన్న మదిలోన నిలిసింది ప్రతి పల్లెకు బీజేపీ పోరు సాగుకుంటూ గల్లమెత్తి గర్జించి పోరుకు సయ్యంటూ సపండ వర్ణాలు పలికే నీకు స్వాగతం సపండ వర్ణాలు పలికే నీకు స్వాగతం ఈ సర్వజనం తెలిపే నీకు నీరాజనం జై భోలరే అన్నా మా రవీంద్రన్న దండుగతన్నా దండాలుగతన్నా జై భోలరే అన్నా మా రవీంద్రన్న దండుగతన్నా దండోరవయ్యన్న జై భోలరే అన్నా మా రవీంద్రన్న దండుగతన్నా దండాలుగతన్నా జై భోలరే అన్నా మా రవీంద్రన్న దండుగతన్నా దండోరవయ్యన్న గుండెల్లో ఆశ జ్యోతి వన్నా ప్రజా
సేవలెన్నో చేసి ప్రజా సేవలెన్నో చేసి పేద ప్రజల గుండెల్లో ఆశ జ్యోతివన్నా ప్రజా సేవలెన్నో చేసి పసుపు బోర్డు వచ్చే మారవిందు అన్నా కాషాయపు జెండతోని వచ్చను చూడు కాషాయపు జెండతోని వచ్చను చూడు కాషాయపు జెండతోని వచ్చను చూడు కాషాయపు జెండతోని వచ్చను చూడు గట్టి గట్టి జెండ నెట్టి కదులను లేడు జై బోలరే అన్నా అరవిందన్నా దండుగన్నా దండోరవే అన్నా అన్నా మా అరవిందన్నా దండుగన్నా దండాలుగన్నా జై బోలరే అన్నా మా అరవిందన్నా దండుగన్నా దండోరవే అన్నా ఆర్పు గోడ వేట కొరకు జన్మ ఎదురు చూసి అడిగిన ఆకలి డొక్కల బాధ ఎదల దాచి ఆర్పు గోడ వేట కొరకు జన్మ ఎదురు చూసి ఏళ్ళు కలిసి ఎదల బాధలు ఎప్పుడు తీరే కలిసి ఎదల బాధలు ఎప్పుడు తీరే కరువు కాలాలు చూసి ప్రజల గుండెల్లో ఆశ జ్యోతివన్నా పేద ప్రజల గుండెల్లో ఆశ జ్యోతివన్నా పసుపు బోడు వచ్చినాడు అరవిందు అన్నా కాషాయపు జెండతోని వచ్చను చూడు కాషాయపు జెండతోని వచ్చను చూడు కంటి గట్టి జెండ నెట్టి సాగని లేదు దండాలు పెట్టన్నా అన్నా మారవిందన్నా దండుగట్టన్నా దండోరవయ్యన్నా బాధ మనది తీరింది 60 ఏళ్ళు పట్ట బాధ అంతే తీరింది పసుపు పోడుతో ప్రతి పల్లె మురిసింది ఏళ్ళు గడిసి ఎదల బాధలంతా తీరే మొత్తం మురిసిల్లాడే అరవిందన్నా దండుగట్టన్నా దండాలు అరవిందన్నా దండుగట్టన్నా దండాలు అరవిందన్నా దండుగట్టన్నా దండాలు దండుగట్టన్నా దండాలు దండుగట్టన్నా దండాలు దండుగట్టన్నా దండాలు బీజేపీ భారత్ మాతాకి రాజన్న వచ్చిండే ఈటల రాజన్న వచ్చిండు
ఇట్లుంటదా మన బిడ్డల్ది, ఇందూరు బిడ్డల్ది? గట్టిగా రాజన్నకు స్వాగతం చెప్పొద్దా? ఒక్కసారి భారత్ మాతాకి. మన మహేశ్వరన్న వచ్చిండు చూసినావా? మన భారతీయ జనతా పార్టీ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు, నిర్మల్ శాసనసభ్యులు గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం చెప్పాలి. తను యాడుంటే ఆడ AK-47 అణుబాంబు ఎవరు 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 ఆర్మూర్ శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారికి గట్టిగా స్వాగతం చెప్పాలని చెప్తున్నాను. అలాగే మనం గెలిపించుకున్నాం మనం ఇద్దరు ఎమ్మెల్సీలు, కొమరయ్య గారు టీచర్ ఎమ్మెల్సీ, గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పండి. అట్లాగనే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మన అంజిరెడ్డి గారికి గట్టిగా స్వాగతం చెప్పండి. ఇంకొక 5 నిమిషాల్లో ఈ జిల్లాలో ప్రముఖ నాయకుడు మన పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ తండ్రి గారి విగ్రహాన్ని ఇప్పుడే ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఇక్కడ రాబోతున్నారు కాబట్టి ఎవరైతే ధరంపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారో వారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఇక్కడికి వస్తున్నారు. మన బండి సంజయ్ గారు, అలాగే మన లక్ష్మణ్ గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, అలాగే మన ప్రియతమ నాయకులు ధరంపూర్ అరవింద్ గారు, ఈరోజు ముఖ్య అతిథి అమిత్ షా గారు ఒక 5 నిమిషాలు ఇక్కడికి వస్తున్నారు. మన శాసన సభ్యుడు అర్బన్ శాసన ధన్పాల్ సూర్యనారాయణ గారు వారితో పాటు ఉన్నారు. కాబట్టి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైతే మీ పక్కన ఇంకా నిలబడి ఉన్నారు చాలామంది, చెప్పానే రాజ్యసభ సభ్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా వారితో పాటు వస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఆ బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి, ఎందుకంటే మనం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకొక 5 నిమిషాలు నిరీక్షిస్తే ఇప్పుడే పసుపు బోర్డు ఆఫీస్ ఎనాగ్రేషన్ అయింది. ఆఫీస్ ఎనాగ్రేషన్ అయినాక లోగో ఎనాగ్రేషన్లో కూడా చూసినాం. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి, అరవింద్కు ధన్యవాదాలు చెప్తూ మాట్లాడారు. కాబట్టి నేను మీ అందరికీ కోరుతున్నాను, మనం పసుపు రైతులం, పసుపు పండించే రైతులం, కష్టం అంటే తెలుసు. మనం పసుపు నాటి నుంచి ఉడికిచ్చి అమ్మిన దాకా ఏ రకంగా ఎన్ని కష్టాలు పడతామో మనం ఆ కష్టం మనకు తెలుసు. కాబట్టి ఆ కష్టం పోయేందుకు ఇలా బోర్డు వచ్చింది. కాబట్టి మన బతుకులు మంచిగైనందుకే బోర్డు వచ్చింది. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, వచ్చిన వాళ్ళు అట్లనే కూర్చొని, ఇంకా వచ్చేవాళ్ళు ఇంకా 100ల మంది బస్సులలో, ఎందుకంటే గంట అయింది అమిత్ షా గారు దిగి, రోడ్లన్నీ బంద్ చేసిరు. కాబట్టి బయటకు ఎక్కడికి కూడా పోలేరు వాళ్ళు, ఆ రోడ్ల నుంచి ఇటు రాలేరు. వారు కొంచెం ఆవిష్కరించగానే వారు ఇటు రాగానే, స్టేజ్ మీదకి రాగానే ఆ 1000 మంది కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి మేమందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి, ఎందుకంటే ఎంతో కష్టపడి ఇవాళ అన్ని ఊర్లల్లో ఊర పండుగ ఉంది, మైసవ్ ఉంది, అన్నీ కూడా ఆషాఢ పండుగలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా పెద్ద పండుగ నా పసుపు పండుగ అని చెప్పి ఇక్కడ దాకా వచ్చిన నా రైతాంగానికి, నా అక్క చెల్లెలకు గట్టిగా చప్పట్లతోని వారికి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇంకొక పాట గట్టిగా, మీ పాటతోని వాళ్ళకి జోష్ రావాలి. రైతులు, మా పసుపన్నలు పడ్డ బాధ, మా గల్ఫ్ అన్న పడ్డ బాధ, అక్కడ గల్ఫ్లో వాళ్ళుండి ఇక్కడ వీళ్ళు పడుతున్న బాధ, బీడీ కార్మికులు పడుతున్న బాధ, ఇందూరు బిడ్డ పడుతున్న బాధను మీరు పాట రూపంగా వ్యక్తం చేయండి. హలో 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 భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఫలాబలి భయం లేని బెప్పులై అరవిందుడు బాహుబలై బరిల దుంకినాడే,
తల తల మెరిసే తల్వారై అరవిందుడు. హలో 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 చెక్ హలో చెక్. సౌండ్ ప్లీజ్. ఓకే చెక్. హలో హలో చెక్. బలాబలి భయం లేని బెప్పులై అరవిందుడు బాహుబలై బరిల దుంకినాడే. తల తల మెరిసే తల్వారై అరవిందుడు తెలంగాణ తెగువ చూపుతాడే. బలాబలి భయం లేని బెప్పులై అరవిందుడు బాహుబలై పరిలోదుంటాడే. తల తల మెరిసే తల్వారై అరవిందుడు తల్వారై దండలు వినాడే. బలాబలి భయం లేని బెప్పులై అరవిందుడు బాహుబలై బరిల దుంకినాడే. తల తల మెరిసే తల్వారై అరవిందుడు ఇందూరు తెగువ చూపుతాడే. బలాబలి భయం లేని బెప్పులై అరవిందుడు బాహుబలై పరిలో దొక్కుతాడే. తల తల మెరిసే తల్వారై అరవిందుడు గంట తెగువ చూపుతాడే. సునామిలా దూసుకు వస్తాడే అరవిందుడు సింహంలా గర్జన చేస్తాడే. సుడిగాలై చుట్టూ ముట్టాడే అరవిందుడు మన ఇందూరు తెగువ చూపినాడే. బలాబలి భయం లేని బెప్పులై అరవిందుడు బాహుబలై పరిలో దొక్కుతాడే. తల తల మెరిసే తల్వారై అరవిందుడు ఇంద్రు గంట తెగువ చూపినాడే. రవ రవ రవన్నో రణం జయ్య రవన్న. రవ రవనో జనం జయ రవణ. రవ రవ రవన్నో రణం జయ్య రవన్న. రవ రవనో రణం జయ రవణ. రవ రవ రవన్నో రణం జయ్య రవన్న. రవ రవనో రణం జయ రవణ. జనం మధ్యలున్నవా జంగు నడుపుతున్నవా. మధ్యలున్నవా జంగు నడుపుతున్నవా. జనం గుండెలున్నవా గూడు కట్టుకున్నవా. జన గుండెలున్నవా గూడు కట్టుకున్నవా. బలాబలి అరరా బలాబలి. బలాబలి భయం లేని బెప్పులై అరవిందన్న బాహుబలై బరిల దుంకినాడే. కల్చరల్ ప్రోగ్రామ్. తల్వారై అరవిందుడు కల్చరల్ ప్రోగ్రామ్. బాహుబలై బరిల దుంకుతాడే. ఒక 2 నిమిషాల్లో ఆ రోడెంబడ మన లోపల కంటేశ్వర్ శివాలయం ముందు నుంచి మన అమిత్ షా గారు వస్తున్నారు కాబట్టి అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. 2 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. కింద మన పసుపు రైతు బిడ్డలు మహిళలు పసుపు చీరలు కట్టుకొని పసుపు కొమ్ములు పట్టుకొని వారికి స్వాగతం చెప్పేందుకు కింద పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి ఇంకో 2-3 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా నిలబడకుండా ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా ఈ లెఫ్ట్ సైడ్లో చైర్లు ఉన్నాయి, మీరు మంచి కుర్చీలలో కూర్చోండి. అట్లా నిలబడి మీ ఎన్నుకున్న వాళ్ళకు కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందర చైర్లు ఉన్నాయి, దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిగతా వాళ్ళని నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ బస్సెస్ ఆపేశారట, వాళ్ళందరినీ వదలాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు మనందరం కూడా ఇదే జోష్ ఇదే ఐక్యతను కాపాడుతూ వారందరినీ అందులో కూర్చోబెట్టండి దయచేసి. మంచినీళ్ళు ఉన్నాయి, మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాల్లో ఇక్కడ మన దగ్గరికి గౌరవ అమిత్ షా గారు ఈ వేదిక మీదకి వస్తారు. వచ్చిన తర్వాత వారితో పాటు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అరవింద్ గారు, అలాగే మన రాజన్న ఈటర్ రాజన్న వచ్చేశాడు. కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరున వారికి ఆ థ్యాంక్ యూ అమిత్ జీ అని స్టిక్కర్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయి అవి దయచేసి అవి చేతిలో పెట్టుకోవాల్సిందే కోరుతున్నాను. వారికి స్వాగతంగా థ్యాంక్ యూ చెప్పే స్టిక్కర్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయి అవన్నీ హలో హలో భారత్ మాతా की జై जय जवान
జై జవాన్ జై జవాన్. ఒక్క నిమిషం ఆగండి. మన మధ్యలో ఒక్కసారి గట్టిగా अमित शाह गारी की स्वागतम. अंदरों लेची सब लोग मिलकर एक बार अमित भाई को जोरदार ताली से हल्दी का किसान का बेटा ये पूरा आप लोग को धन्यवाद कर रहे हैं साहब. जो हल्दी का आप लोग पूरा करा. మన మధ్యలో ఇవాళ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు, ధర్మపురి అరవింద్ గారు, ఈటల రాజేందర్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, పల్లా గంగారెడ్డి గారు, శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, దినేష్ కులాచారి గారు, పైడి రాకేష్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, మల్కా కోమరే గారు ఉన్నారు. ముందు ఇవాళ సమయభావం వల్ల ముందుగా ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన ఇందూర్ పార్లమెంట్ సభ్యులు స్థానిక ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. जय श्री राम. आज के इस किसान महासम्मेलन के मुख्य अतिथि श्री अमित शाह जी, भारत सरकार के माननीय गृह एवं सहकारिता मंत्री, सभी महानुभाव जो मंच पर विराजमान है और सभी प्यारे भाइयों और बहनों, आर्टिकल 370 के ऐतिहासिक समाप्ति से लेकर 2026 नक्सल मुक्त भारत के संकल्प तक, नए आपराधिक कानूनों को लागू करने से लेकर उत्तर पूर्व के उग्रवादी समूहों को मुख्य धारा में लाने तक, दुनिया के सबसे बड़े अनाज भंडारण कार्यक्रम की शुरुआत से लेकर हर गांव में खाद्य सुरक्षा सुनिश्चित करने तक और किसानों को सीधे वैश्विक बाजारों से जोड़ने तक श्री अमित शाह जी ने राष्ट्र निर्माण को एक नई दिशा दी है. मैंने अपने राजनीतिक यात्रा इसी मैदान से शुरू की थी और आज ये मेरा सौभाग्य है कि आप राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय के उद्घाटन के लिए यहां आए हैं. इस ऐतिहासिक अवसर पर मेरा जीवन का एक चक्र पूर्ण हो गया है. मैं अपने हृदय के गहराई से श्री अमित शाह जी के आभार व्यक्त करता हूं कि उन्होंने हमारी विनती स्वीकार करते हुए इंदौर हल्दी के पवित्र भूमि पधार कर हमें आशीर्वाद और मार्गदर्शन देने का कृपा की है. हल्दी सिर्फ एक मसाला नहीं है, ये हमारी परंपरा, हमारे विश्वास और हमारे दैनिक जीवन के हिस्सा है. पूजा पाठ से लेकर चोट पर लगाने तक हल्दी का महत्व अनादिकाल से हमारे जीवन में रहा है. सिंदूर भी हल्दी से बनता है. हनुमान जी के सिंदूर से लेकर हमारी माताओं और बहनों के सिंदूर तक हल्दी एक शक्ति, एक परंपरा और हमारे जीवन का हिस्सा बन गया है. और जब अमित भाई हमारे बीच हो तो हम ऑपरेशन सिंदूर को कैसे भूल सकते हैं. आज के दौर में हल्दी ने सीमाओं को पार कर लिया है और अब हल्दी सिंदूर के माध्यम से हमारे जवानों को आतंक फैलाने वाले देशों को सबक सिखाने की प्रेरणा भी बन चुकी है. आदरणीय अमित भाई, अंत में बस इतना कहकर अपनी बात को समाप्ति करना चाहूंगा. 2019 के लोकसभा चुनाव में मैंने जब पहली बार चुनाव लड़ा तब 178 निर्दलीय हल्दी किसानों ने भी अपना नॉमिनेशन भरा और सबने मिलकर लगभग 1 लाख वोट भी पाए. इन 178 किसानों में से 90 से अधिक किसान हमारी सरकार द्वारा हल्दी के
क्षेत्र में किए गए अच्छे कार्यों को देखकर भारतीय जनता पार्टी से जुड़ गए। और जब पार्टी ने मुझे 2024 में पुनः लोकसभा चुनाव लड़ने का अवसर दिया तो वही हल्दी किसान जिन्होंने 2019 में निर्दलीय रूप से चुनाव लड़ा था, उन्होंने मिलकर मेरी जमानत राशि एकत्रित की और मेरे चुनाव में योगदान दिया। आदरणीय अमित भाई, माननीय प्रधानमंत्री जी और आपके नेतृत्व ने भारत की राजनीति में ये सकारात्मक बदलाव लाने का काम किया, जिसके लिए पूरा कृषि समाज कृतज्ञ है। మోదీ జీకు తెలుగులో ఒక మాట చెప్తాను. 40 సంవత్సరాల కొట్లాట, రైతుల బాధ, రోడ్డుకెక్కి ధర్నాలు అవన్నీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకి నిజామాబాద్ కి పసుపు బోర్డు యొక్క కేంద్రీయ కార్యాలయమే కాకుండా ఇక్కడ నిజామాబాద్ కే ఇచ్చి మన నిజామాబాద్ బిడ్డని దానికి చైర్మన్ చేయటము, దానికోసం మనం అందరం కూడా చప్పట్లతో నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. भारत माता की जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्वम, अमित शाह गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. నిజంగా మీరు నిజామాబాద్ జిల్లా గొప్పలన్న కొట్లాడి 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 వాళ్ళ పసుపు బోర్డు సాధించినట్టే మీరు మామూలు కానీ డేంజర్ అన్న. మీరు మీ అందరు కూడా ఒక్కసారి లేచి మన అమిత్ షా గారికి ఇంత ఓడించని సఫలు కొట్టడం లేదా? భారత్ మాతాకి, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. మీ అందరు కూడా పసుపు బోర్డు సాధించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. మామూలు ఉద్యమం కాదన్న మీకు కొట్లాడంతా కూడా. ఢిల్లీ నుంచి జాతీయ స్థాయికి పసుపు బోర్డు ఏర్పాటు యొక్క ప్రాధాన్యతను చెప్పినటువంటి హీరోలన్న ఈ హిందూ రైతులందరూ కూడా. కాబట్టి ఇటువంటి మీ ఉద్యమాన్ని గుర్తించి గ్రహించి ఇవాళ స్థానిక ఎంపీ మా అరవింద్ అన్న చాలామంది ఏం సాధిస్తారు తీయనుకుంటారన్న. ఇలా అరవింద్ గారిని ఢిల్లీ చూస్తే ధర్మపురి అరవింద్ వేందన్న, పసుపు అరవింద్ అంటున్నారు ఢిల్లీ అందరూ కూడా ఆయన చూసి. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారు మీ ఆందోళన గుర్తించి అమిత్ షా గారి యొక్క ఆదేశం మేరకు ఇవాళ పసుపు బోర్డు ప్రకటించి ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్గా నియమించి మీ అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతును రాజు చేయాలనేది గత నినాదం. రైతును రాజు చేయాలనేది నా నరేంద్ర మోడీ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రైతు సోదరులందరూ గ్రహించండి, మిమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఎక్కడైనా రైతు ప్రభుత్వం అనేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మాకు అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ ఇచ్చారు అవకాశం, బీజేపీకి అన్న ఒక అధికారం. అందరికీ నమస్కారం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. కేంద్ర బొగ్గులు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ రైతాంగం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నేను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక సంవత్సరాల నిజామాబాద్ రైతుల యొక్క పసుపు బోర్డు ఏర్పాటు పోరాటం ఈరోజు సాకారం కావడమే కాకుండా దేశానికి సంబంధించినటువంటి
ఈరోజు పసుపు మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, అనేక రాష్ట్రాలలో కూడా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా మరి తెలంగాణ రైతుల మీద, నిజామాబాద్ రైతుల ఉన్నటువంటి ప్రేమ కారణంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్లో ఇవ్వడం ఏదైతున్నదో ఇది గొప్ప పరిణామం అని సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే నేను మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతాంగ పక్షపాత ప్రభుత్వము. ఈరోజు మనకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండేది, రైతులు మోటార్లు ఎండిపోతుండేది. మన రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా అదే పరిస్థితి. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా విద్యుత్ కోతలు లేనటువంటి నూతన భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు రైతులు ఎంత కరెంటు కావాలన్నా కూడా దేశవ్యాప్తంగా రైతులకు ఈరోజు కరెంట్ ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని సందర్భంగా మనం చేస్తున్నాను. మనకు తెలుసు, ఎరువుల కోసం దుకాణాల దగ్గర రోజుల తరబడి క్యూలో ఉండేవాళ్ళం. గుండెపోటు వచ్చేది, రైతులు లాఠీచార్జ్ జరిగేది. ఈరోజు ఎరువుల కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. యూరియా కానీ, డిఏపి కానీ ఎక్కడ కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎవరికి కావాలన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఎరువులు ఇస్తున్నది. ఒక బస్తా ఎరువు యూరియా 260 రూపాయలు మాత్రమే రైతుల దగ్గర తీసుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వము ఆ యూరియా మీద ఖర్చు పెడుతుంది 3500 పైచీలకు ఖర్చు పెట్టి సబ్సిడీ ఇచ్చి రైతుకు మాత్రము 267 రూపాయలు మాత్రమే రైతుల దగ్గర తీసుకుంటున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు మన తెలంగాణలో రామగుండంలో ఫెర్టిలైజర్ పరిశ్రమ పెట్టి నరేంద్ర మోడీ గారే ఫౌండేషన్ వేసి నరేంద్ర మోడీ గారే ఆ ఫెర్టిలైజర్ పరిశ్రమకు ప్రారంభోత్సవం చేసి తెలంగాణ రైతులకు ఆ యొక్క రామగుండం ఎరువుల పరిశ్రమను అంకితం చేసినటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, మనకందరికీ తెలుసు, ఈరోజు అనేక రకాలుగా రైతులకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పేరుతో ప్రతి రైతుకు సంవత్సరంలో 3 సార్లు అకౌంట్లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనం చేస్తూ, సమయం తక్కువగా ఉంది కాబట్టి పెద్దలు అమిత్ షా గారు మాట్లాడతారు కాబట్టి మేము ఎవరం కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా ఒకటి మాత్రం మనం చేస్తున్నాను. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రైతాంగానికి సంబంధించి, అది ఎరువుల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, లేకపోతే పసుపు బోర్డు విషయంలో కావచ్చు, ఏ విషయమైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా ఉంటుంది, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గాని, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమి ఇచ్చారని అడుగుతా ఉన్నాను. ఈరోజు సాక్ష్యము రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉండి మన్మోహన్ సింగ్ ఉన్నారు, మీరు చేయలేనటువంటి పని ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వము నిజామాబాద్ రైతులకు అద్భుతమైనటువంటి కానుక ఈ యొక్క పసుపు బోర్డర్ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ పసుపు బోర్డు రావడానికి మనకందరికీ అండగా నిలబడి కృషి చేసి మోడీ గారిని ఒప్పించి చివరకు కార్యాలయ ప్రారంభోత్సవాన్ని కూడా స్వయంగా వచ్చినటువంటి అమిత్ షా గారికి నేను తెలంగాణ రైతాంగం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై జవాన్, జై జవాన్. మన పార్లమెంట్ సభ్యులు శ్రీ అమిత్ షా గారికి स्वागतम पलुकतारू, सत्करिस्तारू। श्री अमित शाह जी भारत सरकार के गृह एवं सहकारिता मंत्री हैं।
वे एक ऐसे नेता है जो देश की एकता, सुरक्षा और किसानों के विकास के लिए पूरी ईमानदारी से काम कर रहे हैं। आज हमारा ये इतना सौभाग्य है कि वो आज हमारे बीच है। हम उनका तहे दिल से भारत की हल्दी की राजधानी इंदौर निजामाबाद में स्वागत करते हैं सर आपको। मैं अमित शाह जी से रिक्वेस्ट करती हूं कि हम सबको संबोधित करें। मेरे साथ बोलिए, भारत माता की। क्यों भाई, निजामाबाद वालों की आवाज को क्या हो गया है? मोदी जी दिल्ली में है, उनके तक आवाज जानी चाहिए। दोनों हाथ उठाइए, तेलंगाना में सरकार बनाने के निश्चय की मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की जय श्री राम, जय जय श्री राम। मंच पर उपस्थित मेरे साथी मंत्री और तेलंगाना भाजपा अध्यक्ष श्रीमान किशन रेड्डी जी, मेरे साथी मंत्री पूर्व अध्यक्ष श्री बंडी संजय कुमार जी, मेरे मित्र और संसद सदस्य श्रीमान एटेला राजेंद्र जी, जो हल्दी बोर्ड के पीछे पड़ गए थे और निजामाबाद में हल्दी बोर्ड लाने में जिनका बड़ा योगदान है, ऐसे हमारे सांसद अरविंद धर्मपुरी जी, श्री के लक्ष्मण हमारे सांसद जी। अब जोर से ताली बनाना। राष्ट्रीय हल्दी बोर्ड के पहले अध्यक्ष पल्ले गंगा रेड्डी जी, श्री ए महेश्वर रेड्डी जी, श्री पैडी राकेश रेड्डी जी, श्री दंपल सूर्यनारायण राव जी, श्री दिनेश कुलाचारी जी, और आज निजामाबाद की ये वीर भूमि पर आए हुए प्यारे भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। भाइयों बहनों, सबसे पहले तो मैं देश भर के, निजामाबाद के और पूरे तेलंगाना के हल्दी के किसानों को बहुत बहुत बधाई देना चाहता हूं, क्योंकि आज हमारे नेता और प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 2023 के चुनाव में जो वादा किया था हल्दी बोर्ड बनाने का, न केवल वो वादा पूरा किया है, हल्दी बोर्ड का हेडक्वार्टर भी इस इंदौर की धरती पर देकर यहां पर हल्दी किसानों का काम कर दिया है। भाइयों बहनों, मोदी जी जो वादा करते हैं उसको पूरा करते हैं, इसीलिए कहते हैं मोदी जी को कहते हैं वो करते हैं। भाइयों बहनों, यहां आने के पहले निजामाबाद के लोकप्रिय नेता स्वर्गस्थ डी श्रीनिवासन श्रीनन्ना जी का आदम कद प्रतिमा का यहां उद्घाटन किया है। मैं श्री डी श्रीनिवासन जी को बहुत बहुत मनपूर्वक याद कर श्रद्धांजलि देना चाहता हूं। भाइयों बहनों, आज बड़े हर्ष का दिन है। मोदी जी ने देश भर के हल्दी किसानों की
40 साल 4 दशक पुरानी मांग को आज पूरा कर दिया और हल्दी बोर्ड को चालू कर दिया है। हमारे सांसद अरविंद धर्मपुरी, किशन रेड्डी, इटेला राजेंद्र जी और मेरे साथी बंडी संजय कुमार जी का बड़ा योगदान है ये हल्दी बोर्ड के लाने के लिए। आज मैं निजामाबाद की इस किसान सम्मेलन को कहना चाहता हूं, एक बार दोनों हाथ खड़ा कर मोदी जी के समर्थन में अपने स्थान पर खड़ा होकर जोर से ताली बजाकर धन्यवाद करिए हल्दी बोर्ड के लिए। मोदी जी ने वादा जो किया था वो वादे को पूरा किया बैठे बैठे, और इससे हमारे निजामाबाद की, तेलंगाना की, भारत की हल्दी आने वाले दिनों में विश्व के बाजार में पहुंचेगी। और भाइयों बहनों, हल्दी के दाम आज जो कई बार गिर जाते हैं, एक दिन ऐसा आएगा कि हल्दी के दाम कभी नहीं गिरेंगे, कभी नहीं गिरेंगे। ये हल्दी की औषधीय विशेषताओं को हल्दी बोर्ड देश भर में, दुनिया भर में प्रस्तावित करेगा। निजामाबाद हल्दी के व्यापार का वैश्विक केंद्र बनेगा। एफपीओ को ताकत मिलेगी, किसानों को ताकत मिलेगी, और इसके साथ साथ भारत सरकार ने 2 कोऑपरेटिव बनाए हैं, भारत एक्सपोर्ट कोऑपरेटिव लिमिटेड और भारत ऑर्गेनिक। ये दोनों का ब्रांच यहां पर हम निजामाबाद में खोलने का भी निर्णय कर चुके हैं। और भाइयों बहनों, इसका पैकेजिंग, मार्केटिंग और एक्सपोर्ट तीनों के लिए हम बहुत जल्दी एक पूरी व्यवस्था बनाएंगे। और ऑर्गेनिक किसान जो हल्दी का उत्पादन करते हैं, इसको अमेरिका, यूरोपियन संघ, कनाडा, यूके, वियतनाम, स्विट्जरलैंड और ऑस्ट्रेलिया जो ऑर्गेनिक हल्दी की खपत करते हैं, वहां तक पहुंचाने का काम भी हम करेंगे। भाइयों बहनों, मैं यहां आया हूं तब मैं ऑपरेशन सिंदूर की भी बात करना चाहता हूं। मोदी जी इस देश के प्रधानमंत्री बने 2014 में, बाद में मोदी जी ने इस देश की सुरक्षा को चौबंद करना शुरू किया। एक जमाना था जब 10 साल तक कांग्रेस की सरकार थी, आए दिन पाकिस्तान के आतंकवादी आते थे, हमले करते थे और भाग जाते थे, कोई बोलने वाला नहीं था। मोदी जी की सरकार में 10 साल में 3 बार बड़े प्रयास किए। उरी में किया, पुलवामा में किया और पहलगांव में भी किया। उरी में किया, सर्जिकल स्ट्राइक की, पुलवामा में किया, एयर स्ट्राइक की, और पहलगांव में किया, पाकिस्तान में घर में घुसकर ठोकने का काम किया। पहलगांव के हमले के बाद मोदी जी ने कहा था कि इनको बड़ा सबक सिखाएंगे, और पाकिस्तान धमकी दे रहा था एटम बम के। कांग्रेसी सोचते थे कुछ नहीं होगा, कुछ नहीं होगा, कुछ नहीं होगा, और एक दिन रात को हमारे सेना के बहादुर जवानों ने आतंकी संस्थाओं के
हेडक्वार्टर को उड़ाकर सैकड़ों आतंकवादियों को धराशायी कर दिया। और आज भी राहुल गांधी कुछ न कुछ सवाल खड़े कर रहे हैं। अरे राहुल बाबा, क्या साबिती मांग रहे हो? ये पाकिस्तान वालों के हुलिया देखो तो मालूम पड़ जाएगा। जो कहते थे कि हम भारत को चैन से सोने नहीं देंगे, उनके हेडक्वार्टर को उड़ाने का काम हमारे नेता नरेंद्र मोदी ने किया। नरेंद्र मोदी। और भाइयों बहनों, सिर्फ ऑपरेशन सिंदूर नहीं, मोदी जी ने इस देश को सुरक्षित किया। 4 दशक से नक्सलवादी इस देश का आदिवासियों के क्षेत्र में 40,000 लोगों का जान गया। मेरे कई आदिवासी भाई पैर गंवा बैठे, हाथ गंवा बैठे, जान गंवा बैठे। मुझे बताओ निजामाबाद वालों, ये नक्सलवादियों को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? जोर से बोलो, करना चाहिए या नहीं करना चाहिए? ये तेलंगाना कांग्रेस पार्टी के अध्यक्ष कहते हैं कि इनको शरण में लाओ। कौन ना बोल रहा है भाई? जिसको सरेंडर करना है करे। मैं इस मंच पर से कहता हूं, सारे लोग हथियार छोड़ दो और सरेंडर करो। मगर सरेंडर नहीं करेंगे तो हमने तय किया है 31 मार्च 2026 के पहले इस देश से नक्सलवाद को हम समाप्त कर देंगे। समाप्त। मुझे बताओ निजामाबाद वालों, जिन्होंने आदिवासियों को मारा, हमारे पुलिस ऑफिसर, सुरक्षा कर्मियों को मारा, वो नक्सलवाद को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? जोर से बोलो, करना चाहिए या नहीं करना चाहिए? ये कांग्रेस पार्टी कहती है इनके साथ बातचीत करो। हमारी सरकार का नीति है, पॉलिसी है, जिनके हाथ में हथियार है उनसे कोई बातचीत नहीं होगी। हथियार डाल दो, सरेंडर करो और मेन स्ट्रीम में दाखिल हो जाओ। 10,000 लोग उत्तर पूर्व में नॉर्थ ईस्ट में हथियार छोड़कर मेन स्ट्रीम में आए। तालुका का चुनाव लड़े, जिला का लड़े, विधायक लड़े। भाइयों बहनों, 2000 से ज्यादा नक्सली भी 1.5 साल में सरेंडर करे हैं। मगर जिनके हाथ में हथियार है उनसे कोई बातचीत नहीं होगी। और मैं आज तेलंगाना की धरती पर से कहकर जाता हूं, जो लोग नक्सलवाद को बचाने की बात करते हैं, तेलंगाना के जिन आदिवासियों की जान गई है, जिन पुलिस वालों की जान गई है, जिन सुरक्षा कर्मियों की जान गई है, इनके परिवार वालों को आप क्या जवाब दें? इतने सालों तक आदिवासी क्षेत्र में आपने विकास को रोक कर रखा है, इसका क्या जवाब दें? भाइयों बहनों, एक कांग्रेस पार्टी, मुझे तो डर है कि देश भर से भागे हुए नक्सलियों को यहां पर पनाह न दे, तेलंगाना में पनाह न दे। मगर आप चिंता मत करना, केंद्र में नरेंद्र मोदी सरकार है, नरेंद्र मोदी सरकार। हम 31/3/26 तक इस देश के नक्सलवाद को समाप्त कर देंगे। भाइयों बहनों, बारिश आने वाली है, मुझे लंबा नहीं बोलना है, मगर तेलंगाना वालों के विडंबना पर मैं जरूर बात करना चाहता हूं। यहां टीआरएस की सरकार थी, बड़ा करप्शन किया या नहीं किया भाई बताओ तो जरा। अरे जोर से बोलो, किया है नहीं किया? और जोर से बोलो, किया है या नहीं किया?
और जोर से बोलो, किया है नहीं किया? धारानी, कालेश्वरम, टीएसपीएससी, सिंगरेनी भर्तियां, ईएएम, सीईटी की परीक्षाएं, ये सारा करप्शन किया था ना। अब तेलंगाना की जनता रेवंत रेड्डी गारू को लाई, एक में भी केस किया है क्या? अरे बोलो भाई, किया है क्या? ये तेलंगाना पहले चंद्रशेखर राव जी के परिवार का एटीएम था, अब कांग्रेस दिल्ली का एटीएम बन गया, कोई फर्क नहीं पड़ा है। आज भी भ्रष्टाचार टीआरएस के शासन की तरह ही हो रहा है। आज भी नक्सलियों को बचाने की बात हो रही है। आज भी मोदी जी की योजनाओं को नीचे लागू नहीं होने दे रहे हैं। भाइयों बहनों, मैं कहने आया हूं, एक बार किसान, दलित, आदिवासी, महिला और युवा का भला चाहते हैं, मेरे पिछड़े वर्ग का, ओबीसी का भला चाहते हैं, तो वो भला केवल मोदी जी की डबल इंजन सरकार ही कर सकती है और कोई भला नहीं कर सकता। हम तो भ्रष्टाचार के कारण तेलंगाना की जनता ने टीआरएस को निकाला, बीआरएस को निकाला, और उनके भी भ्रष्टाचार ज्यादा करने वाले, भ्रष्टाचार में उनके बाप जैसी कांग्रेस पार्टी आ गई। तेलंगाना वहीं का वहीं रह गया। भाइयों बहनों, तेलंगाना के चहुमुखी विकास के लिए यहां कांग्रेस पार्टी की सरकार भी नहीं चलेगी, टीआरएस की भी सरकार नहीं चलेगी। केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार कर सकती है। आज यहां पर मोदी जी ने किसानों को कहा हुआ एक और वादा पूरा हुआ है। मोदी जी ने किसानों के भले के लिए ढेर सारे काम किए हैं। बजट में 1 लाख करोड़ की बढ़ोतरी की। हर किसान के अकाउंट में 6,000 रुपया जाता है। यूरिया, डीएपी के दाम बढ़ने नहीं दिए। किसान बीमा पहले कभी मिलता नहीं था, अब किसान को मिल रहा है। और अब हल्दी बोर्ड की भी रचना हो गई है। भाइयों बहनों, आने वाले दिनों के में मोदी जी ने दलित, पिछड़े, आदिवासी, गरीब, युवा और महिला के लिए, किसानों के लिए जो काम किए हैं, हम उसको आगे चालू रखेंगे। और मैं रेवंत रेड्डी को कहकर जाता हूं, भाई रेवंत रेड्डी जी, आपको जनता ने पावर दी है, हमारे तेलंगाना को नक्सलियों का अड्डा मत बनने देना, मत बनने देना। और भाइयों बहनों, वो जो करे वो करे। फिर से मैं आपको कहकर जाता हूं, 31 मार्च 2026 को हम नक्सलवाद को समाप्त कर देंगे, पूरे देश से समाप्त करेंगे। फिर से एक बार तेलंगाना के और देश भर के हल्दी के किसानों को मोदी जी की ओर से बहुत बहुत बधाइयां और हल्दी बोर्ड बनने के बहुत बहुत अभिनंदन। वंदे मातरम। मेरे साथ पूरे जोश और खरोश के साथ दोनों हाथ उठाकर प्रचंड आवाज से बोलिए, भारत माता की वंदे वंदे। जय श्री राम, जय जय श्री राम। గట్టిగా ఒకసారి అమిత్ భాయ్ కి నాయకత్వం, అమిత్ जी की नायकत्व, जोर से नरेंद्र मोदी नायकत्व, नरेंद्र मोदी नायकत्व। सर धन्यवाद सर, आप जो हल्दी बोर्ड एनेगेशन में आए, इंदौर का हर हल्दी बोर्ड, हल्दी किसान और इंदौर का हर जगह आपको सराखों से खुश थैंक यू बोलते हुए ఒకసారి
భారత్ మాతాకి. అందరికీ ధన్యవాదాలు. వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్క పసుపన్నకు, ఇందూరు బిడ్డకు మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఒక్కసారి మీ అందరికి కూడా పేరు పేరున ఇంత పెద్దగా వచ్చినారు. దయచేసి అందరు కూడా ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి. అందరూ కూడా మంచిగా ప్రయాణం చేసి అందరూ వెళ్ళాల్సిందిగా కొంచెం బస్సుల దాకా వెళ్ళేదాకా ఓపికతో వెళ్ళండి. పోలీసు వాళ్ళు తొక్కిసలాటలు అయితే భయపడుతున్నారు కాబట్టి దయచేసి మెల్లగా వెళ్ళాల్సింది కోరుతూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.